క్రీస్తు పూర్వం 722 ఆ ప్రాంతంలో, అప్పటికి నవీన అష్షూరు యుగంలో సర్గోన్ II అలానే సన్హెరీబ్ వీరి పరిపాలన సాగుతున్న కాలంలో బబులోను రాజు మెరడాక్ బలదాన్ స్వతంత్ర పరిపాలన ప్రారంభించి సుమారుగా ఒక దశాబ్దం పాటు, అంటే సుమారుగా 10 సంవత్సరాల పాటు స్వతంత్ర పరిపాలన చేయటం జరిగింది అని చరిత్రకారులు గుర్తించడం జరిగింది. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే, ఇతను గూర్చి, అంటే బబులోన్ రాజు అయిన మెరడాక్ బలదాన్ గూర్చి బైబిల్లో రాయబడింది. ఏమిటా సందర్భం అని అంటే, నవీన అష్షూరు యుగంలో సర్గోన్ II అతని కుమారుడైన సన్హెరీబ్ వీరి పరిపాలనా కాలంలో ఇశ్రాయేలీల దక్షిణ రాజ్యమైన యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు భక్తుడైన హిజ్కియా గారు. ఈ హిజ్కియా రోగిగా ఉన్నప్పుడు బబులోను రాజు అయిన మెరడాక్ బలదాన్ కానుకలిచ్చి పరామర్శించడానికి దూతల్ని ఈ దక్షిణ రాజ్యానికి, యూదా రాజ్యానికి పంపించడం జరుగుతుంది. ఈ విషయం రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం నుంచి మనకు కనిపిస్తుంది బైబిల్లో. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించకముందే సుమారుగా 2500 సంవత్సరాల ముందే బైబిల్లో రాయబడి ఉండటం నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఇసిన్ రాజవంశ పరిపాలన తర్వాత కల్దీయుడైన ఈ మెరడాక్ బలదాన్ అష్షూరీయుల మీద తిరుగుబాటు చేసి బబులోన్లో స్వపరిపాలన ప్రారంభించాడు అని, సుమారుగా 10 సంవత్సరాల పాటుగా బబులోను పరిపాలించాడు అని చరిత్రకారులు గుర్తించడం జరిగింది.